నమస్తే, వెల్కమ్ టు A to Z విత్ నేతాజీ. ప్రస్తుతం మనతో మన స్టూడియోలో ఉన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా దీపక్ కుమార్. ఇప్పుడంతా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించే చర్చ జరుగుతోంది. బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు 4 పీఠాలకు సంబంధించిన శంకరాచార్యులు కూడా ఈ క్రతువు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇదే అంశం పైన ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. బాగా జోష్లో కనపడుతున్నారు, ఏంటి? ముందుగా ప్రేక్షకులకి అదేవిధంగా మీ బర్డ్ టీవీ యాజమాన్యానికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈ పావనమైన భూమిపైన శ్రీరామచంద్రమూర్తి రావడము, దాన్ని 500 ఏళ్ళ తర్వాత మనము అక్కడ భవ్యమైన రామ మందిరాన్ని కట్టించుకునేటప్పుడు ఇంత జోష్ ఉండకపోవడము ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్. జోష్ అనేది మాకే కాదు, ఐఎమ్ షూర్ మీరు కూడా అంత జోష్గా కనిపిస్తున్నారు. తప్పకుండా ఉంటాం కదండి. కాకపోతే ఈ రామాలయం ఏదైతే ఉందో అయోధ్యకు సంబంధించి, దానికి సంబంధించిన నిర్మాణం పూర్తి కాకుండా ఏ రకంగా ఈ ధార్మిక కార్యక్రమాలు కావచ్చు ప్రాణప్రతిష్ఠ చేస్తారన్నట్టుగా 4 పీఠాలకు సంబంధించిన శంకరాచార్యులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మందిరం కంప్లీట్ కాలేదని చెప్పేసి ఎవరు చెప్పారు? ఐ విజిటెడ్ ది టెంపుల్ ఆన్ 1st January. మ్యాక్సిమం టెంపుల్ అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ టెంపుల్ కూడా ఏంది అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ చుట్టుపక్కల కూడా ప్రాకారాలు అవన్నీ కూడా చాలా భవ్యంగా కడుతున్నారు. మనకి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ కంప్లీటెడ్. ఆ మెయిన్ టెంపుల్లో విగ్రహ ప్రతిష్టాపన అనేది మెయిన్ టెంపుల్లో జరుగుతుంది. చుట్టుపక్కల ఇంకొద్దిగా ఏమన్నా రెనోవేషన్ ఉంటే అవి సామాన్యంగా అది ఇంకో 1-2 years అది నిరంతరమైన ప్రాసెస్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక టెంపుల్కి ఎప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసినా కూడా, ఒక ఇల్లును కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాను కూడా రెనోవేషన్లు కానీ లేకపోతే ఏవో ఒక కొత్త హంగులు ఆర్భాటాలు చేయడం అనేది సామాన్యం. ఇది 500 ఏళ్ల చరిత్ర ఉన్న రామ మందిరం కాబట్టి అది అలాగే నడుస్తుంటుంది. సో అది దాన్ని సాకుగా చూపెట్టేసి టెంపుల్ కంప్లీట్ కాలేదన్నది మాత్రం భవ్యం కాదు. అది అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ కాంగ్రెస్ పార్టీ లేదంటే వేరే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే దాన్ని మీరు వేరే రకంగా చూడొచ్చు. కాకపోతే 4 పీఠాలకు సంబంధించిన శంకరాచార్యులే వ్యతిరేకిస్తున్నారు. పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకుండా ఎలాగ ప్రాణప్రతిష్ఠ అన్నది చేస్తారు అన్నట్టుగా. ఇది ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్నారండి. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. 4 పీఠాధిపతులు ఎవరైతే అంటున్నారు మీరు, ఒకటి జోషి మఠ్, రెండోది మన గోవర్ధన్ మఠ్ పూరిలో ఉంది, మూడోది కాశీ మఠ్, నాలుగోది మన కాంచీ. ఇందులో నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్యలో 2 ఉన్నారు. ఒకటి జోషి మఠ్, రెండోది మన గోవర్ధన్ మఠం. కాశీ మఠము అదేవిధంగా మన కాంచీ మఠం, ఈ ఇద్దరు శంకరాచార్యులు కూడా దీనికి వస్తామని చెప్పేసి రీసెంట్గా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంతకుముందు వాళ్ళు ఏం డిసిషన్ తీసుకోలేదేమో కానీ బట్ వాళ్ళు వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే జోషి మఠ్ అదేవిధంగా ఇక్కడ మన గోవర్ధన్ మఠం, ఈ జోషి మఠకు తీసుకుంటే అది చాలా వివాదాస్పదంగా, మనం ఎవరమో వివాదం చేస్తున్నట్టు కాదు. అక్కడ ఉన్న శంకరాచార్య ఎవరైతే గతంలో ఉన్న శంకరాచార్య వారు చనిపోయారో, వారు చనిపోయిన తర్వాత సెల్ఫ్ డిక్లేర్గా అక్కడ ఇప్పుడున్న శంకరాచార్యులు సెల్ఫ్ డిక్లేర్గా వచ్చారు. సో అక్కడి నుంచి బాగా కాంట్రవర్షియల్గా ఉంది. ఐ డోంట్ నో కానీ మరి ఆయన పొలిటికల్గా మోటివేటెడ్ ఉన్నాడా లేకపోతే ఏంది అనేది మాత్రం అది చెప్పడము ఇట్స్ నాట్ భావ్యం కాదని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన వ్యాఖ్యలు ముందరి నుంచి కూడా ఇదే విధంగా ఉన్నాయి. సో ఆయన పైన మేము ఈ విధంగా రాజకీయం చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. మరి ఆయన ఆలోచన ఏమున్నది మాకు తెలియదు. కానీ ఆయన రాజకీయంగా మాట్లాడడం మాత్రం ఆయన స్థాయికి, అదేవిధంగా మన గోవర్ధన మఠంకి ఎవరైతే ఉన్నారో ఆ శంకరాచార్యులు కూడా ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. వాళ్ళ స్థాయిని మర్చిపోయి వాళ్ళు మాట్లాడడము. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అనకూడదు కానీ ఈ యొక్క సందర్భం వచ్చింది, మీరు ప్రశ్నలు లేవనెత్తారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలు అడుగుతున్న అక్కడ మన పూరిలో ఉన్న ప్రజలు వాళ్ళకున్న ప్రశ్నలపైన నేను ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ది లైట్. గోవర్ధన మఠం ఏదైతే ఉన్నదో అక్కడ నవీన్ పట్నాయక్ గారు గతంలో 17 మఠాలను ఇరగొట్టాడు. 17 మఠాలను ఇరగొట్టినప్పుడు ఒక్కసారి కూడా అక్కడ ఉన్న గోవర్ధన మఠానికి సంబంధించిన శంకరాచార్యులు ఒక్కసారి కూడా
ఎటువంటి నినాదం ఇవ్వలేదు, ఎటువంటి పోరాటం చేయలేదు. మరి ఆ రోజు లేయన్నోరు, ఈరోజు రామ మందిరం ఎంత భవ్యంగా మనం కట్టుకుంటున్నప్పుడు అది ఏమైనా ఉండొచ్చు. రాముడి కోసము ఇక్కడ ఎంతోమంది కోట్లాది జనాలు పరితపిస్తున్నారు. ఆ రోజు మేము అక్కడ ఉంటే బాగుండు అని చెప్పేసి. మీకు ఆ సౌభాగ్యం కలిగిన తర్వాత మీరు అక్కడ పోకపోవడం అనేది వాళ్ళ వివక్షతకి వదిలేరు. ఇంతకీ అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందా లేదా? భారతీయ జనతా పార్టీ బిలీవ్ చేసేది ఏంటి అంటే రాముడు అనే దేవుడు యావత్ ప్రపంచానికి, భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఆయన దేవుడి కిందనే పరిగణిస్తాం. హీఈస్ అబోవ్ ది పాలిటిక్స్. రాజకీయం అన్న ప్రశ్నే లేదు. రాముడు అనే 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 బ్రాండ్ని మనం అసలు రాజకీయం చేసే ప్రసక్తే లేదు. రాముడు ఒక దేవుడు. మన చరిత్ర, దేశ చరిత్ర, మన దేశానే కాకుండా వివిధ రాజ్యాల చరిత్రని లిఖించిన ఒక రామచరిత్ర ఒక చరిత్ర లెక్కనే ఉంటుంది. దాన్ని పొలిటిసైజ్ చేసే హక్కు కానీ లేకపోతే ఎటువంటి రైట్ కానీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుంది. మరి అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టకు ఇటు కాంగ్రెస్తో సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బహిష్కరించాయి. కేవలం రాజకీయ ఉద్దేశంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ అయోధ్యని తెర మీదకు తీసుకొచ్చింది. నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేస్తోంది అన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణ. నేను యాజ్ ఐ టోల్డ్ నిర్మాణం గురించి నేను క్లారిటీ ఇచ్చినాను. నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. మేమైతే అంటున్నాము రాముడు అందరివాడు అని చెప్పేసి అంటున్నాము. మీరు రాక్షస సంతతికి చెంది రాముడు మావాడు కాదు, మేము రాము అని అనుకుంటే మీరు రాక్షసులు కాదలుచుకుంటే కాదలుచుకోండి. అది మీకే వదులుతున్నాం, మీకే ఆ వివక్షత వదిలేస్తున్నాం. అంటే వాళ్ళ ఆలోచన వదులుతున్నాం. కాంగ్రెస్ అనే దాంట్లో వాస్తవం లేదంటారా? వాస్తవం ఎక్కడుందండి? మేమేమంటున్నాము రాముడు అనే దేవుడు అందరికీ దేవుడు, అందరికీ తండ్రి సమానుడు అని చెప్పేసి నేను అంటున్నాను. కాదని వాళ్ళు కూడా అనట్లే కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాముడు అని చెప్పేసి వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. మాకే తెలియదు మరి ఈ యొక్క రామాలయ నిర్మాణం 500 ఏళ్ల పోరాటము, ఈ 500 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వచ్చింది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. కానీ ఈ రోజు ఇది కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే భారతీయ జనతా పార్టీ రాముడు అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాముడు అంటే మేమేమంటున్నాము రాముడు అందరి వాడు అంటున్నాము. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాముడు అంటున్నారు. అయోధ్య రామాలయాన్ని మీరు తీసుకున్నంతగా కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోలేకపోతుంది అంటారా? నేను ఏమంటున్నా అంటే 24 లాయర్లను పెట్టేసి, కపిల్ సిబ్బల్ లాంటి ఉద్దండులను పెట్టేసి ఈ యొక్క రామ మందిరానికి అగేన్స్ట్ గా ఫైట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాముడు లేడు, రామసేతును విరగొడతామన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వచ్చేసి భారతీయ జనతా పార్టీ రామ మందిరం కన్స్ట్రక్షన్ చేస్తుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఇస్ ఇన్ ది డిఎన్ ఆఫ్ హిందూ, ఇన్ ది డిఎన్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియా. ఈ రోజు ఈ రామ మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కాదు. ప్రతి హిందూ, ప్రతి ఈవెన్ ముస్లిమ్స్ కూడా దానికి డొనేషన్స్ ఇచ్చేసి భారతీయులందరూ కలిసికట్టుగా ఈ రోజు రామ మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీకి ఆపాదిస్తే ఆపాదించారు, మాకేం ప్రాబ్లం లేదు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మాయబడి ఉన్నారంటే ఉన్నారు. ఎస్, రాముని చరిత్ర ఈ భారతదేశానికి దిక్సూచి అని చెప్పేసి బిలీవ్ చేస్తున్నాము. అదే నినాదంతో ముందుకు పోతున్నాము, అదే విశ్వాసంతో, అదే స్ఫూర్తితోటి విపక్షాలను కూడా మేము పిలుస్తున్నాము. మేము రాముని వంశీకులం అని చెప్పేసి భారతీయులందరూ కూడా రాముని వంశీకులు. ఈ సర్వ జగానికి పశు పక్షులతో సహా అందరూ కూడా రామనామాన్ని స్మరించే జీవులని మేము అనుకుంటున్నాము, ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. కాదు మేము బాబర్ వంశీకులము, మేము తిరస్కరిస్తాం, మేము రాను అనుకుంటే బాబర్ వంశీకులు వాళ్ళ ఇష్టం. అది అంటే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాకపోతే బాబర్ వంశీయులు అయిపోతారా కాంగ్రెస్ వాళ్ళు? నేను అనట్లేదు, వాళ్ళు రానని వాళ్ళు అంటున్నారు. మేమైతే ఇన్వైట్ చేస్తున్నాం కదా. మేమైతే అందరూ రాముడు అందరు వాడు, మీరు కూడా ఇందులో పాల్గొనాలి, ఆ దైవ కార్యక్రమంలో పాల్గొనాలి, ఆ దేవదేవుని ఆశీస్సులు మీరు అందరు తీసుకోవాలి అని చెప్పేసి మేము అంటున్నాం. మేము అనట్లేదు. వాళ్ళు లేదు మేము బాబర్ వంశీకులము, రామ మందిరానికి అగేన్స్ట్ గా ఫైట్ చేసిన వాళ్ళము, ఈ రోజు రామ మందిరం కడుతుంటే మేము చూసుకోలేమని అంటున్నాం. ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హిందుత్వం కానీ భారతీయతత్వం ఎందుకు గొప్పదంటే ఈరోజు నాలెడ్జ్ పర్సిస్ట్ ఇన్ హిందూయిజం. నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతాయి అక్కడ పోతారు. అది ఒక క్రిస్టియన్ చర్చిలో అయినా సరే,
అది ఒక మస్జిద్లో అయినా సరే, ఒక చాదర్ ఎక్కించే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అందులో అయినా సరే హిందువులు పోతారు. ఎందుకంటే నాలెడ్జ్ వాళ్ళకి నాలెడ్జ్ కావాలి. అండ్ హిందూయిజం ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్. కానీ వేరే మతస్థులు వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్, వేరే దేవుణ్ణి మనము కొలవద్దు, అందుకని మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లౌకికవాదాన్ని పట్టుకొని వేలాడుతుంటే ఈరోజు ఆ లౌకికవాదం ఎక్కడ పోయిందని అడుగుతున్నాను. ఆ లౌకికవాదం అనేది ముస్లింలకి, లేకపోతే క్రిస్టియన్లకి, లేకపోతే ఇతర మతస్థులకే ఉన్నదా? ఈరోజు రామ మందిరం ఇంత భవ్యంగా మనం కట్టుకుంటుంటే భారతీయ జనతా పార్టీకి దీనికి ఏదో బెనిఫిట్ జరుగుతుందన్న ఆలోచన వాళ్ళు పెట్టుకొని దీన్ని ఉపసంహరించుకొని మేము రాము అంటే మరి వాళ్ళని బాబర్ వంశీకులు అనాలా, లేకపోతే ఇంకేమనాలా? మీరు చెప్పాలి. సరే, కాంగ్రెస్ వాళ్ళని మీరు ఏమైనానండి, కాకపోతే అయోధ్య రామ మందిర ఇష్యూ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తమకి అనుకూలంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోదంటారా? ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోగా అనేది యోగ్ అంటారు. యాక్చువల్లీ ఈ రోజు యోగా అయింది, అది యోగ్. ఓకే. యోగ్ అనేది నీ స్పిరిచువల్ లైఫ్ కోసము ఫస్ట్ స్టెప్. ఎందుకంటే నువ్వు స్పిరిచువల్ లైఫ్లో పోవాలంటే నీ బాడీ మైండ్ అన్ని కూడా అలైన్మెంట్ అయ్యి ఒక స్ట్రెంగ్త్ అనేది నువ్వు గెయిన్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ స్టెప్ ఇస్ యోగ్. యోగ్ మనం చేసేటప్పుడు స్పిరిచువల్ లైఫ్ కి ఫస్ట్ స్టెప్ యోగ్ చేసేటప్పుడు మనకి బై డిఫాల్ట్ గా హెల్త్ ఇవన్నీ కూడా బాగవుతుంది అనమాట. మనకున్న హెల్త్ అంతా కూడా బాగవుతుంది. కానీ ఈ రోజు చూసుకుంటే అందరూ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్, హెల్త్ బాగవుతుంది, ఈ ఆరోగ్యం మంచిగా అయితే అది బై ప్రోడక్ట్. యోగా అనేది యాక్చువల్లీ స్పిరిచువల్ లైఫ్ కోసం. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఆ స్పిరిచువల్ లైఫ్ మెయిన్ ప్రోడక్ట్ కింద చూసుకోకుండా ఓన్లీ హెల్త్ మెయిన్ ప్రోడక్ట్ కింద చూస్తున్నారు. యోగా అనేది జస్ట్ ఇట్స్ ఏ బై ప్రోడక్ట్. అదేవిధంగా ఈ యొక్క మందిర నిర్మాణం ఏదైతే ఉన్నదో, ఎలక్షన్స్ ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ దట్ థింగ్. ఇట్ ఈస్ బై ప్రోడక్ట్. ఈ టెంపుల్ ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఇట్ ఈస్ అబోవ్ ఆల్ దిస్ అని చెప్తున్నాం మేము. ఈ రాజకీయం ఇవన్నీ ఇట్ ఈస్ నథింగ్. ఇట్ ఈస్ నథింగ్. ఈ అంశాన్ని ఎవరు తలపైన తీసుకుంటే దే వుడ్ బి అబౌవ్ దట్ పాలిటిక్స్ అండ్ ఆల్ దీస్ ఇష్యూస్. ఆ దైవ కార్యము, ఆ యొక్క మందిర నిర్మాణం ఎంత గొప్పదంటే ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ అవన్నీ వద్దనుకున్నా వచ్చేస్తాయి. మేము వీఆర్ నాట్ ఎట్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. దాన్ని చూసి భయపడి వీళ్ళు టెంపుల్ ని వ్యతిరేకిస్తే అది వాళ్ళకి నష్టం. అంటే లోక్సభ ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీకి సర్జికల్ స్ట్రైక్స్ గుర్తొస్తాయి గత ఎన్నికల్లో కనుక చూస్తే. ఇప్పుడేమో అయోధ్య రామాలయం అంటే పాకిస్తాన్ వచ్చేసి మీ తలను నరుక్కొని పోతే మీరు కామ్స్ ఉండాలంటారు. ఈ రోజు రామ మందిరానికి మనకి రామ మందిర ప్రతిష్ట ఏదైతే చేసుకుంటున్నామో ఆ అమృత గడియలు చాలా ఇంపార్టెంట్ అయిన అమృత గడియలు. మందిరం ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి ఈ రోజు మనము కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ రోజు రామజన్మ భూమిలో ప్రతిష్టాపన చేస్తుంటే అది రాజకీయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా. అదే చెప్తున్నాను. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది బై ప్రోడక్ట్, వాట్ ఈస్ ది మెయిన్ ప్రోడక్ట్. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ వీఆర్ ఫర్ రామ్జీ అండ్ మెయిన్ ప్రోడక్ట్ ఆ దైవత్వం కోసం మేము అక్కడ పరితపిస్తున్నాం. ఎన్నికల్లో లబ్ధి కోసం కాదు. నేను అదే చెప్తున్నాను. మీరు ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ బై డిఫాల్ట్ వస్తాయి. అది నేను కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీని తీసుకోమని చెప్పండి. వీళ్ళు ఇంత పరితపిస్తున్నారు కదా, సరే కాశీ, ఉజ్జయిన్, ఓకే, మథురాలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకోమని చెప్పండి, వాళ్ళని పరితపించమని చెప్పండి, మేము హిందువుల కోసం నిలబడతామని చెప్పండి. అధికారంలోకి వస్తే చేస్తారేమో. కానీ ఒకటి చెప్తున్నాను, ఇది అధికారంలో కాదు. మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మేము గత 30-40 ఏళ్ల నుంచి ఈ అంశాన్ని మేము హిందువుల నైతిక హక్కు కోసం మేము కొట్లాడినాం. వాళ్ళని కొట్లాడమని చెప్పండి. లెట్ దెమ్ గో టు దట్ పొజిషన్. తీసుకోమని చెప్పండి. ఎవడొద్దన్నారు. వాళ్ళు ఎంతసేపు మేము బాబర్ వంశీకులము మేము తీసుకోము, తీసుకునే వాళ్ళకి మేము ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నారా ఎక్కడన్నా బాబర్ వంశీయులం అని? పదే పదే అంటే చెప్పాలనా? మీరు పదే పదే అంటున్నారు కదా. చెప్పాలనా అంటున్నాను. చెప్పాలనా? వాళ్ళ ప్రవర్తన కనిపించట్లేదా? ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు? అంతకుముందేమో లేదు వీళ్ళు పిలవకపోతే వీళ్ళు పిలువరు అని చెప్పారు. మాకు ఆహ్వానం ఉండదని చెప్పారు. ఆహ్వానం ఇచ్చిన తర్వాతనేమో మేము రాము అంటున్నారు. అంతెందుకండి, వాళ్ళ పార్టీలోనే భిన్న స్వరాలు ఉన్నాయి. కమల్నాథ్ ఎంపీ, మధ్యప్రదేశ్ ఎక్స్ సీఎం కమల్నాథ్ గారి కొడుకు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, వాళ్ళ కొడుకు ఆయన నియోజకవర్గం నుంచి రామకోటిని రామాలయం మన శ్రీరాముల వారికి సమర్పించాడు. దాన్ని ఎట్లా చూసుకోవాలి మరి? లాగేస్తారా ఆయన కూడా భారతీయ జనతా పార్టీలోకి? ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. నేను అందుకనే
స్టార్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. ఉమ్, రాముని చరిత్ర కానివ్వండి, రామాలయం కానివ్వండి, ఈ రామాలయం యొక్క కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇట్ ఈస్ అబోవ్ పాలిటిక్స్. ఓకే, నేను అది కాదనట్లే. సో ఒక భక్తుడిగా ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన లీడర్గా కాకుండా ఒక భక్తుడిగా ఒక ఆలయం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకుండా అక్కడ ఒక విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం ఉన్నది సబబేనా? ఒక భక్తుడిగా చెప్పండి. సరే, మీరు ఒక మాట చెప్పండి. మీకు ఒక ముహూర్తం ఉన్నది, మీ ఇంటి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, అన్నీ అయిపోయినాయి, ఖాళీ ప్రహరీ కూడా లేకపోతే ల్యాండ్స్కేపింగ్ మిగిలి ఉన్నది అనుకుందాం. మీరు గృహప్రవేశం చేసుకుంటారా లేదా? అన్నీ అయిపోయినాయి, ఒక్క నామమాత్రానికి ప్రహరీ గోడను అవి మిగిలిపోయినాయి. ప్రహరీ గోడ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ? టెంపుల్ గర్భగుడి అనేది, ఆ యొక్క స్థానం అనేది పవిత్రం, అన్ని కూడా కంప్లీట్ అయిపోవాలి. మీరు రామాలయాన్ని విజిట్ చేశారు కదా? విజిట్ చేసిన, అందుకని చెప్తున్నాను. అంత ఏ క్రతువు జరగాలో ఆ క్రతువుకి సంబంధించి సెకండ్ థర్డ్. సో పైకి వెళ్ళేటప్పుడు ఆ పైన అంతస్తులో ఏమన్నా నిర్మాణం ఇంకా కంప్లీట్ కాకుంటే, ఎందుకంటే నేను పైకి వెళ్ళేది, ఐ డోంట్ నో, కింద ఫ్లోర్లో అయితే నేను చూసాను, పైన ఫ్లోర్ లో మేబీ అక్కడ ఏమన్నా ఇంకా 2 years పట్టుద్ది అన్నట్టుగా అంటున్నారు. ఏంటంటే అది ఎవరు చెప్పారు? ఎవరన్నా అఫీషియల్ గా గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా, లేకపోతే తీర్థ ట్రస్ట్ వాళ్ళు ఏమైనా చెప్పిర్రా, లేకపోతే అక్కడ ఇంజనీర్ సంస్థ ఏదైనా చెప్పిందా? మీరు వాళ్ళు చెప్తే మనం పరిగణనలో తీసుకోవాలి, కానీ ఈ యొక్క రాంగ్ నరేటివ్, రాంగ్ నోటేషన్ చెప్పే వాళ్ళని తీసుకుంటే అది రాజకీయం అవుతుంది. సో అదే జరుగుతున్నది అని చెప్పేసి. సో అట్లాంటిది ఏం లేదు. ఐ విజిటెడ్ ఇట్. మీరు చూడండి, ఆ రోజు అన్ని కూడా సక్రమంగా జరుగుతుంది. బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి, ధరల పెరుగుదల నుంచి, నిరుద్యోగ సమస్య నుంచి దారి మళ్లించేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇప్పుడు అయోధ్య అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందన్నది కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాల ఆరోపణ. దీనిపైనే ఉంటారు. అంటే రామాయణకి మళ్ళీ ఒకసారి కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. రాముడు, శ్రీరాముడు లంకకు పోయి రావణాసుని ఓడగొట్టాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అమేథీకి పోయి రాహుల్ గాంధీని ఓడగొట్టినని కూడా సిగ్గు తెచ్చుకోలేదు. అట్లీస్ట్ రావణాసుడు చనిపోయే ముందు రాముడు గొప్పవాడు, నేను చేసిన తప్పు, ఇలాంటి తప్పు వేరే వాళ్ళు చేయకూడదని చెప్పేసి ఆయన ఒక యూనో ఎక్స్పీరియన్స్ ఆయన చెంది ఆయన చనిపోయిండు. రాహుల్ గాంధీకి మాత్రం ఓడిపోయినా అని కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఈ రోజు ఈ అంశాన్ని పొలిటికల్ అంశానికి కంపేర్ చేయడం అనేది తగు సిగ్గు చేయడం కింద పరిగణిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పొలిటికల్ అంశాలు, పొలిటికల్ వేదిక పైన డెఫినెట్ గా దానికి ఆన్సర్లు మేము ఇస్తాము, ప్రజలే దానికి ఆన్సర్ చెప్తారు. ఒకవేళ అవే కనుక నిజం అయి ఉంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రెండోసారి వచ్చేది కాదు, మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని మేము కాదు, విపక్షాలు చెప్తున్నాయి, విపక్షాలు భయపడుతున్నాయి. ఎవరు చెప్పారు విపక్షాలు అంటే? ఎవరు చెప్పారు? వాళ్ళకి అది వాళ్ళ భయాలే చెప్తున్నది. కులం, మతం, ప్రాంతం, వర్గం పేరుతోటి ప్రజల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే భారతీయ జనతా పార్టీకి తెలిసిన ఏకైక విద్య అన్నది కూడా రాహుల్ గాంధీ స్టేట్మెంట్. అంటే భారతదేశాన్ని హిందువుల కింద, ముస్లింల కింద డివైడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని అయోధ్యలో హిందువులకు, ముస్లింలకు మధ్యలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి సెక్యులర్ పార్టీ అదే చెప్తున్నాను. కేకే నయ్యర్ గారు అప్పటి 1950s అప్పటి కలెక్టరేట్ ఆఫ్ అయోధ్య, ఏ రోజైతే రామ్లలాన్ని అక్కడ విగ్రహాలు అక్కడ వెలిసాయో, ఆ వెలిసిన విగ్రహాలు అక్కడ తొలగించాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఆయన తీయను అని చెప్తే ఆయన ఉద్యోగాన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఆయన ఒక ఉత్తర్వులు జారీ చేసిండు. కేకే నయ్యర్ గారు మళ్ళీ అదే హైకోర్టుకి పోయేసి అక్కడ నుంచి సుప్రీంకోర్టు పోయి ఆయన డిసిషన్ తెచ్చుకొని మళ్ళీ అదే స్థానంలో ఆయన ఉద్యోగాన్ని కొనసాగించాడు. సో కుట్ర అనేది ఎవరు చేశారంటే క్లారిటీగా ఉన్నది. ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే, కేకే నయ్యర్ గారు ఏం చెప్పారు అంటే, ఒకవేళ అక్కడి నుంచి ఆ విగ్రహాలను మనం తొలగిస్తే హిందూ ముస్లింల మధ్యలో ఇంకెక్కువ గొడవ అవుతుంది అని చెప్పేసి ఆయన వద్దు, అండ్ అవి దానికి ఒక శాంటిటీ ఉన్నది, సో మనం అలాంటి పరిస్థితులు తీసుకురావద్దన్న ఆయనకి ముస్లింల అపీస్మెంట్ చేయాలన్న ఆలోచన ఉండే కాబట్టి అది అయినా పర్వాలేదు, మీరు తీసేయండి అని చెప్పేసి చెప్పారు. సో హిందూ ముస్లింల మధ్యలో గొడవ పెట్టింది ఎవరు? ప్రాంతాల వారీగా చిచ్చు రేపింది ఎవరు అంటే, తెలంగాణ, ఆంధ్రాలో చిచ్చు రేపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అదే కనుక కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు కనుక ఇక్కడ పరిపాలించినప్పుడు ఆంధ్రాకి ఇచ్చినంత ప్రయారిటీ తెలంగాణకు కూడా ఇచ్చి ఉంటే ఈ రోజు ఆంధ్ర తెలంగాణ డిఫరెన్స్ ఏడు వచ్చేది. సో ఇట్ ఈస్ ది కాంగ్రెస్ పార్టీ విచ్ హాస్ డన్ ఇట్. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హిందూ ముస్లిం గొడవలు జరిగినాయి, ఎన్ని ప్రాంతీయ విభేదతలు
విభేదాలు బయటపడ్డాయి, మీరు చెప్పండి. లెక్కలతో సహా నేను చెప్తాను ఎన్ని జరిగినాయి అనేది. మీరు ఇంకో డిబేట్ పెట్టండి, ముఖ్యంగా దీనిపైన, ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందాం దీనిపైన, లెక్కలతో సహా మీకు అన్ని రుజువులు ఇస్తాను. ఓకే అండి. అయోధ్య రామాలయం ఏదైతే ఉందో దాన్ని మీరు విజిట్ చేశారు, అక్కడ ఇప్పుడు ఎలా ఉంది, అసలు పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించిన హైలైట్స్ ఏమైనా చెప్తారా మా బర్డ్ మీడియా? అసలు రామాలయానికి సంబంధించి 2 కళ్ళు సరిపో ఫస్ట్ చూడడానికి. నువ్వు అక్కడ అడుగు పెట్టంగానే ఆధ్యాత్మిక వాతావరణం అనేది ఇట్లా స్పష్టంగా కనిపిస్తుంది. యూ విల్ హ్యావ్ ఎ గూస్ బంప్స్ ఆన్ యువర్ హోల్ బాడీ. సో అక్కడ ఉన్నంతసేపు ఎటు చూసినా రామనామనమే కనిపిస్తుంది, ఎటు చూసినా రామాయణమే కనిపిస్తుంది. సో అక్కడ గోడల పైన కానివ్వండి, 3D ఆర్ట్ ఏదైతే చేస్తున్నారో, రామాయణానికి సంబంధించిన ప్రతి ఒక్క ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అక్కడ గోడల పైన శిలల లెక్క కానివ్వండి, శిల్పాల లెక్క కానివ్వండి, లేకపోతే కంప్లీట్గా మనకి గోడల పైన 3D ఆర్ట్ కింద వాళ్ళు వేయడం అనేది జరిగింది. ఆ యొక్క రామాలయం యొక్క శిఖరం ఏదైతుందో అది ఇంకా ఎండింగ్లో ఉంది, పూర్తయిపోతుంది. సో దాని హైట్ కానివ్వండి, లేకపోతే ఆ గ్రాండ్యూర్ ఏదైతే ఉన్నదో ఆ టెంపుల్ది, ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్ టు విజిట్. అండ్ ఈ యొక్క రామాలయం ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో, ఈ కన్స్ట్రక్షన్ రామాలయం ఆల్మోస్ట్ 75 acres ఈ టెంపుల్ ఉన్నది. మనకి నార్త్ నుంచి ఎంట్రన్స్, ఇఫ్ ఐ నాట్ రాంగ్ నార్త్ నుంచి ఎంట్రన్స్, మళ్ళీ సౌత్ నుంచి బయటికి రావడము, ఈ విధంగా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేశారు అనమాట. అండ్ అట్ ఏ టైం 10,000 భక్తులు దర్శించుకునే విధంగా ఈ యొక్క టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. విశాలమైన టెంపుల్, అదేవిధంగా మనకి వెంటిలేషన్ అనేది చాలా ముఖ్యంగా వాళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అందులో స్పెషాలిటీ ఏంటి అంటే, శ్రీరామనవమి రోజు రాముల వారి ముఖం పైన ఈ యొక్క సూర్యకిరణాలు పడే విధంగా ఈ యొక్క టెంపుల్ డిజైన్ ఉందన్నమాట. ఎస్. సో ఆ రోజు స్పెషల్గా సూర్యకిరణాలు అనేది మన రాముని అంటే సూర్యకిరణాలతో అభిషేకం చేసే విధంగా ఆ రోజు ఉంటుంది. సూర్యకిరణాలు నేరుగా రామచంద్రమూర్తి పైన ముఖం పైన పడి అభిషేకం చేసిన విధంగా ఆ విధంగా కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. నెక్స్ట్ 1000 years అయినా కూడా 6.5 Richter స్కేల్ భూకంపం వచ్చినా కూడా ఈ టెంపుల్ కి ఎటువంటి ప్రాబ్లం కాదు. అండ్ ఎటువంటి ఇనుము కానివ్వండి, మేకులు కానీ ఏవి కూడా యూజ్ చేయకుండా ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చేయడం జరిగింది అనమాట. సో నాగరి శిల్పి ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ తో ఈ యొక్క టెంపుల్ నిర్మాణం చేసారు. కంప్లీట్ గా రాతితోటే కట్టారు. దట్ ఈస్ అ స్పెషాలిటీ. అండ్ మనము కొన్ని రికార్డులు కూడా మనం చూస్తున్నాం, గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించి, ఏంటంటే 10 kilometers పైగా సోలార్ లైట్లతోటి విద్యుత్ దీపాలను కూడా రామాలయానికి వెళ్ళే ఆర్చి నుంచి దారిలో అది చూసారా? సరయూ నది వద్ద కూడా, అంటే నేను ఇంకా విజిట్ చేయలేదు, మీరు విజిట్ చేసి వచ్చారు కదా, ఎలా ఉంది? సరయూ నది దగ్గర అయితే అసలు యూజువల్ గా వాటర్ అంటేనే ఆహ్లాదకరంగా, అది ఇంకా ఇటువంటి పవిత్రమైన స్థానంలో ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ అనమాట సరయూ నది. ఎందుకంటే అక్కడ ఉన్న విశ్వాసం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి దేహాన్ని వదిలిన తర్వాత ఆయన యొక్క పావనమైన బూడిద ఏదైతే ఉంటుందో అది సరయూ నదిలో కలిపారు, అస్థికలు సరయూ నదిలో కలిపారు. సో దాంతో ఇంకా ఆ యొక్క సరయూ నది అనేది ఇంకా పవిత్రంగా మారిందని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా విశ్వాసం. అందుకని కేకేనాయర్ గారు అట్ ఈస్ ఎండ్ ఏజ్, ఆయన చనిపోయే సమయానికి ఆయన కేరళకు పోయిండు. అక్కడ చనిపోయినా అని కూడా ఆయన అస్థికలు తెలిసి ఇక్కడనే కలిపారు అనమాట. సో అది ఆ యొక్క పావనమైన నదిలో మీరు స్నానం చేస్తే యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. మీ లోపట్ల ఉన్న ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు కూడా మనం జర్నీ అవుట్వర్డ్ ఉంటుంది, కానీ అక్కడ పోయిన తర్వాత ఇన్వర్డ్ జర్నీ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఉన్నంతసేపు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఐ టెల్ యూ, ఇప్పటికే ఐ బిలీవ్ ఒక 15 days అవుతుంది నేను హైదరాబాద్కి వచ్చి, స్టిల్ ఆ వాతావరణం నుంచి ఇంకా బయటపడలేదు నేను ఇంకా. ఎందుకంటే రామాలయ నిర్మాణం అన్నది ఎందరో కళ అద్వానీ గారి నుంచి మొదలుకుంటే ఎంతో మంది పోరాటం చేశారు. కాకపోతే ఇప్పుడు మోదీ ఆ క్రెడిట్ అంతా కొట్టేస్తున్నారు అన్నట్టుగా మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలే అంటున్నారు. ఈ క్రెడిట్ మోదీకి ఇస్తారా? మోదీ కారణ జన్ముడా, అంటే కారణ జన్ముడుగా కూడా చాలా మంది అంటున్నారు. కారణ జన్ముడు కింద తీసుకోవచ్చు. క్రెడిట్ అంశమే కాదు సార్, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ది ఇష్యూ ఆఫ్ క్రెడిట్. స్వయంగా ఎల్కే అద్వానీ గారే చెప్పారు, నేను రథసారథి మాత్రమే. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా
నరేంద్ర మోదీని ఎంచుకున్నాడు. అది నేను చెప్తున్న మాట, ఎల్కే అద్వానీ గారి స్టేట్మెంట్ ఇది. అంటే ఏ రకంగా కారణ జన్ముడే అంటారు మోదీ. దైవికం. లేకపోతే 500 ఏళ్ల నుంచి ఏంటండి దుస్థితి ఏంది భారతదేశానికి. రామచంద్ర ప్రభు ఇంత భవ్యమైన చరిత్ర కలిగిన రామచంద్రమూర్తి అక్కడ టెంట్లో ఉండడం ఎంత అవమానకరం అండి మనందరికీ. అండ్ మన భారతదేశంలో మన హిందువులు ఉండి 80-90% హిందువులు ఉన్న తర్వాత కూడా ఆ పరిస్థితి మనం తెచ్చుకున్నాము అంటే ఈరోజు దాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ మీరు మళ్ళీ అనొచ్చు ముస్లింలకు మీరు వివక్ష చూపెట్టిరంజు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ముస్లింలంతా మన సోదరులు, మనకు అలాంటిది నెవర్ అగైన్. చూడండి, ఒకవేళ అదే చేయాలనుకుంటే ముస్లిం సోదరులు ఇంకా చాలా మంచోళ్ళనే చెప్పాలి. ఎందుకంటే మన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా అన్నిటికి వాళ్ళు వస్తారు, చేస్తారు, బొట్లు పెట్టుకుంటారు. అక్షతలు ఏవైతే ఉన్నాయో అక్షతలు రామాలయం నుంచి మన శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చిన అక్షతలు ఏవైతే మనం ఇంటింటికి పంచినామో అందులో ముస్లిమ్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు థాయిలాండ్ తీసుకుంటే థాయిలాండ్ ది ఫస్ట్ లేడీ టెల్స్ అక్కడ హానర్ ఇస్ ది ఫస్ట్ లేడీ. షీ టెల్స్ మా వంశీకులు శ్రీరామచంద్ర వంశీకులు అని చెప్పి చెప్తుంది యావత్. ఈరోజు ద బిగ్గెస్ట్ ముస్లిం నేషన్ ఈజ్ ఇండోనేషియా. కానీ అక్కడ రామలీల ఎంతైతే జరుగుతుందో మన భారతదేశంలో కూడా జరగదు. సో అక్కడ కరెన్సీ పైన రాముడి ఫోటో ఉంటుంది. అంటే నేను అనేది ఏంటి అంటే యువర్ రిలీజన్ కెన్ బి ఎనీథింగ్ బట్ యువర్ కల్చర్ ఈస్ హిందూ కల్చర్. సో ఆ యాక్సెప్టెన్స్ అనేది బయట దేశాల్లో ఉన్నది. భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఈరోజు హిందువులు ముస్లింల కింద డివైడ్ చేసి ఓట్ పాలిటిక్స్ చేయదలుచుకుంటే అది అందుకని నేను అంటున్నాను అనమాట. బాబర్ వంశీకులు అనాల్సి వస్తుందంటే బికాస్ దే ఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. అది వాళ్ళు మానుకోవాలి. దే షుడ్ ఇమీడియట్లీ టెల్ సారీ. అండ్ చరిత్రలో ఒక దేశద్రోహం ఎంతైతే ఉంటుందో హిందూ వ్యతిరేక హిందూ ద్రోహుల లెక్క మీరు నిలిచిపోతారు అక్కడ పోకపోతే. సో దయచేసి నేను విన్నపిస్తున్నా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒకటి ఉంది, నిర్మాణం పూర్తి కాలేదు పూర్తి స్థాయిలో, అందుకే మేము వెళ్ళట్లేదు. పూర్తి అయిన తర్వాత మేము వెళ్తాం, మేము విజిట్ చేస్తాం. రాముడు అందరి వాడు అన్నట్టు వాళ్ళు కూడా అంటున్నారు. రాముడు ఎవరి వర్షన్ వాళ్ళది. సరే అది పక్కన పెట్టండి. సరే, ఇట్స్ ఆల్ రైట్. రాముడు అందరి వాడు. సరే, మీకున్న ఆబ్లిగేషన్స్, పొలిటికల్ ఆబ్లిగేషన్ ఒక నెపంతో మీరు పక్కన తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, కాంగ్రెస్ ఎలానైనా తప్పుకోండి అండి. ఇంతకీ మోదీ కారణం జన్ముడైతే ఈ ఎన్నికల్లో మరోసారి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుంటారంటారా? మీకు ప్రశ్న ఎందుకు వస్తుంది నాకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ కూడా ఆయన యాదాద్రి టెంపుల్ని చాలా అద్భుతంగా నిర్మించారు. మీరు చూశారు, మన ఇద్దరం కలిసి కూడా విజిట్ చేసాం. గతంలో చూసినా ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఇక్కడ కొద్దిగా అంటే మనం ఒకటి గుర్తు అనుకూలంగా తీర్పు రాలేదు. మరి దాని ఇంపాక్ట్ అంటే దీనికి దానికి కంపారిజన్ కాదు, మామూలు అడుగు. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ టెంపుల్ ఈజ్ యూనిక్. బట్ రామచంద్ర ప్రభు దాంట్లో అంశంలో ఇంతెందుకు ఉండే అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అక్కడ హిందూలో ముందు ఏమంటుండే అంటే వివాదిత్ ఢాంచా అని అన్నారు. అంటే వివాదాస్పదమైన కట్టడం అనే పదం యూజ్ చేసేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకా పొలిటిసైజ్ చేసి బాబ్రీ మస్జిద్ అన్న పదం యూజ్ చేశారు. సో జస్ట్ టు పొలిటిసైజ్ అండ్ మేక్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళకి ఆ బెనిఫిట్ వచ్చింది కూడా. అయితే ఇన్నేళ్ళు ఆ యొక్క టెంపుల్ నిర్మాణాన్ని వాళ్ళు ఆపి, అదేవిధంగా ఏ విధంగా అయితే హిందువుల మనోభావాలని అనగదొక్కడానికి ప్రయత్నించారు, అది మన యాదాద్రికి జరగలేదు. అండ్ అక్కడ స్వయంగా శ్రీరామచంద్రమూర్తి పుట్టిన ప్రదేశం అది. గతంలో అక్కడ టెంపుల్ ఉండే. అదేవిధంగా బాబర్లు అటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ యొక్క టెంపుల్ని కూలగొట్టడము, దాని తర్వాత ఎంతోమంది హిందువుల పైన అత్యాచారాలు చేయడము, మానభంగాలు చేయడము, ఇలాంటి చరిత్ర ఒకటి మనకి రామ జన్మభూమిలో కనిపిస్తుంది. అటువంటి చరిత్ర ఇక్కడ అంటే అటువంటి సన్నివేశాలు కానీ దేవుని దేవాల మనకి ఇక్కడ జరగలేదు. ఆల్రెడీ మంచిగున్న టెంపుల్ని ఇంకా భవ్యంగా మనం కట్టుకున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే భవ్యత్వం అనేది ఒకటి సరిపోదు, అంటే ఆడంబరం అనేది సరిపోదు. ఓకే, ఈరోజు మీరు అనొచ్చు రామ మందిరంలో ఆడంబరం లేదంటే ఉంది. డెఫినెట్గా ఇంత భవ్యమైన మందిరము, మా ఆదర్శమైన శ్రీరామచంద్రుడు ఇన్ని ఏండ్ల తర్వాత మనకి మళ్ళీ ఆయన ఒక మందిరంలో ఆయన వస్తున్నాడు అంటే అంత భవ్యంగా కట్టుకుంటున్నాం. ఆడంబరం ఉంటే ఎస్ ఉన్నది, కానీ ఆధ్యాత్మికత అనేది దానికంటే లక్షలాది రెట్లు ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ చరిత్ర ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తితోటి కనెక్ట్ అయింది కాబట్టి ఆ యొక్క ఇంపార్టెన్స్ రామ మందిరంకి ఉన్నది. ఇక్కడ ఇంపార్టెన్స్ లేదని నేను అన్నాను. ఎస్, ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ఇక్కడ ఉంది.
కానీ అది దేశవ్యాప్తంగా ఎంతమంది అయితే దానికి ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది, ఎంతమంది కొట్లాడిరు, 4 లక్షల మందికి పైగా కర సేవకులు అందులో చనిపోవడం జరిగింది. ఇక్కడ అలాంటి ఉద్యమం జరగలేదు. కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. రీసెంట్గా కేటీఆర్ గారు అన్నారు, మేము కూడా అక్షతలు పంచి ఉంటే గెలిచేటోళ్ళే మేము. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు పాలిటిక్స్ అండ్ హిందువుల రైట్స్ అండ్ ఆధ్యాత్మికత అనేది ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ అర్థం అవ్వట్లేదు. ప్రతిదానికైనా కనెక్ట్ చేస్తా అంటే మీరు అలా చేసినా గెలిచేటోళ్ళు కాదు. ఎందుకంటే ప్రజల శాపనార్థాలు వాళ్ళ పైన ఉండే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కూడా అపీస్మెంట్గా ఎక్కువ ఉండే కాబట్టి ఈ రోజు ఓడిపోయారు కాబట్టి మాటలు మాట్లాడుతారు. సరే అండి, అది పక్కన పెడదాం. ఈరోజు మన టాపిక్ ఓన్లీ అయోధ్య రామ మందిరమే. ఫైనల్ క్వశ్చన్, అయోధ్య రామ మందిరానికి సంబంధించి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా రామ భక్తులకు అందరికీ, అదేవిధంగా యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరూ కూడా మేము చెప్పేది, రాముడు అందరివాడు. రాముని చరిత్రని మనం చూసి మనం నేర్చుకోవాలి. రాముని చరిత్ర చూస్తే మనకు ఒక అన్న తమ్ముడితో ఎలా ఉండాలి, ఒక కొడుకు తండ్రి పట్ల ఏ విధంగా విధేయతో విశ్వాసంతో ఉండాలి, అదేవిధంగా ఒక భార్య పట్ల ఏ విధంగా ఉండాలి, ఒక భార్య భర్త పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక శిష్యుడు ఏ విధంగా గురువు పట్ల ఉండాలి, ఇవన్నీ నేర్పించేది ఒక క్యారెక్టర్ బిల్డింగ్ అనేది శ్రీ రామాయణంతో మనకు తెలుస్తుంది. బాబర్ల గురించి కానీ మనం ఆలోచిస్తే, ఒక బాబరు వాళ్ళ తండ్రిని జైల్లో పెట్టి వాళ్ళ అన్నదమ్ముల తలను నరికి వాళ్ళ చేతిలో పెట్టారు. సో ఈరోజు మనము ఆలోచించుకోవాల్సింది, మనం బాబర్ వంశీకుల లెక్క బాబర్ యొక్క ఆలోచనలు తీసుకుపోవాలా, లేకపోతే శ్రీరాముడి చరిత్రని మనం వంట పట్టించుకొని రామరాజ్యాన్ని తిరిగి తీసుకొని ఈ యొక్క యావత్ ప్రపంచానికి మేలు చేయాలనేది మనం ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా అందరూ కూడా రామాయణం యొక్క చరిత్రని పఠిస్తూ స్మరిస్తూ రాముడు అందరివాడు అని ఆలోచించి దీనికి ఉన్న పాలిటిక్స్ని వీడి దానికి పైకి ఎదిగి ఈ యొక్క రామ మందిర నిర్మాణంలో అదేవిధంగా రామ మందిరం యొక్క ప్రతిష్టాపన, దేవుని ప్రతిష్టాపన ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ కూడా తిరిగి అక్కడికి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా భవిష్యత్తులో రామ మందిరాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కోలా దీపక్ కుమార్ గారితో మన ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ప్రముఖుడితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బర్డ్ టీవీ.